మనకి లీగో లాబొరేటరీస్ 2016లో ఫస్ట్ టైం ఈ గ్రావిటేషనల్ వేవ్స్ ని కనుక్కోవడం జరిగిందండి. మనకి తెలిసిన యూనివర్స్ ని మనం అర్థం చేసుకుంటే మనం బెటర్ గా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. ఈ యూనివర్స్ ని బెటర్ గా అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల మనకున్న రిసోర్సెస్ ని మనం బెటర్ గా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఐన్స్టైన్ ఏం చెప్పాడంటే దేర్ ఈజ్ నో మ్యాటర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. అతను ఏం చెప్పాడంటే మనకు కనిపించేది మనం ముట్టుకునే వస్తువులు ఇవన్నీ మ్యాటర్ కాదు, ఇదంతా ఒక శక్తి అని చెప్పి అతను చెప్పడం జరిగింది. ఈ యూనివర్స్ మొత్తం శక్తితో నిండి ఉందండి. ఆ శక్తిని, ఆ ఎనర్జీని మనం అర్థం చేసుకోవడమే చాలా బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట. మనం ఆటంలో చూస్తే 99.9% మనకి ఎంటీఏ ఉంటుందండి. ఆ ఓన్లీ ఉండే సబ్ అటామిక్ పార్టికల్స్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ వల్ల మనకి అది ఒక వస్తువులాగా ముట్టుకున్నప్పుడు మనకి తాకినట్టు అనిపిస్తుందండి. సో ఇక్కడ రియల్లీ మ్యాటర్ ఏం లేదండి, ప్రతిదీ ఎనర్జీ. సో కంక్లూడ్ చేసే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది మనమంతా వచ్చి బిగ్ బ్యాంగ్ నుంచి రిలీజ్ అయిన ఎనర్జీ అండి. బిగ్ బ్యాంగ్ నుంచి స్టార్స్ వచ్చాయి, ఆ స్టార్స్ నుంచి ఎర్త్ వచ్చింది. ఆ ఎర్త్ మీద సూర్యుడి నుంచి వచ్చే ఫోటాన్స్ వల్ల కిరణజన్య సంయోగక్రియ జరిగి అంటే ఫోటోసింథసిస్ జరిగి వచ్చిన ఫుడ్ని మనం తిని మనం శక్తిని పెంచుకుంటున్నామండి. పుట్టినప్పుడు చాలా చిన్నగా ఉండే శరీరం ఒక వయసు వచ్చేసరికి దృఢంగా బలంగా తయారవుతుంది. సో ఇదంతా మనకి సూర్యుడి నుంచి వచ్చే శక్తే అండి. ఈ యూనివర్స్లో రిలీజ్ అయిన ఎనర్జీ మన శరీర రూపంలో మనం వచ్చి ఈ వాయిస్ రూపంలో ఒక వ్యక్తితో మాట్లాడగలం, ఒక వ్యక్తిని మనం తాకగలం, అలాగే ఒక వ్యక్తితో మనం సంభాషణ చేయగలం. ఆ విధంగా మనందరం 13.7 బిలియన్ ఇయర్స్గా ఈ నేచర్ ఏదైతే రీసెర్చ్ చేస్తుందో అందులో మనం పార్ట్ అండి.